హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్న మూవీ పేరు మై ఓల్డ్ యాస్. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, మత్తెక్కించే మష్రూమ్స్ తిన్న ఎలియట్కి ఫ్యూచర్ నుంచి వచ్చిన 39 సంవత్సరాల ఎలియట్తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం తన జీవితం ఎలాంటి మార్పులు తెచ్చింది అన్నదే స్టోరీ. వీడియో చివరి వరకు చూడండి, మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎలియట్ తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన రో మరియు రూతీతో కలిసి బోట్లో కాఫీ షాప్కి వెళ్తుంది. అయితే ఆ రోజు ఎలియట్ బర్త్డే. ఎలియట్ ఫ్యామిలీ తన కోసం ఒక సర్ప్రైజ్ని ప్లాన్ చేసింది. కానీ ఎలియట్కి మాత్రం వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఎలియట్ 8వ తరగతి నుంచి ప్రేమిస్తున్న చెల్సీ ఆ కాఫీ షాప్కి వెళ్తుంది. తన ఫ్రెండ్స్ మాత్రం కాఫీ షాప్ బయటే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎలియట్ చెల్సియాతో తన త్వరలోనే కాలేజ్ కోసం ఈ సిటీ వదిలి వెళ్ళిపోతున్నానని చెబుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సెక్స్ చేసుకుంటారు. ఎలియట్ తిరిగి వచ్చినప్పుడు రాత్రిపూట క్యాంపింగ్ ఎంజాయ్ చేయడానికి రో మత్తెక్కిచ్చే పుట్టగొడుగులు తెచ్చానని చెబుతుంది. ఇక ముగ్గురు బోట్లో అడవికి వెళ్లి గుడారాన్ని ఏర్పాటు చేసి పుట్టగొడుగులతో టీ తయారు చేస్తారు. టీ తాగిన తర్వాత రో మరియు రూతీకి మత్తెక్కి ఆనందంలో మునిగి తేలుతుంటారు. కానీ ఎలియట్ తనపైన టీ ప్రభావం ఏమీ లేదని చెప్పిన వెంటనే తన పక్కన ఒక మిడిల్ ఏజ్డ్ అమ్మాయిని గమనిస్తుంది. అయితే ఆ మిడిల్ ఏజ్డ్ అమ్మాయి తనను తాను ఫ్యూచర్ నుంచి వచ్చిన ఎలియట్గా పరిచయం చేసుకుంటుంది. కానీ ఆమె మాటల్ని ఎలియట్ నమ్మదు. దానికి ఆమె తన చెస్ట్ పైన ఉన్న మచ్చను చూపిస్తూ, అది మనకు చిన్న ఉన్నప్పుడు తాగిన గాయం, దాని కారణంగానే మన బూప్స్లో ఒకటి పెద్దదిగాను ఒకటి చిన్నదిగాను ఉంటుందని చెబుతుంది. ఆ మాట విన్న తర్వాత ఎలియట్కి నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఆ విషయం తనకు తప్ప మరెవరికి తెలియదు. ఇక ఎలియట్ తన ఫ్యూచర్ సెల్ఫ్తో తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పు అని అడుగుతుంది. దానికి ఫ్యూచర్ ఎలియట్, నేను నీకు ఫ్యూచర్ గురించి చెప్పలేను, కానీ నీ ఫ్యూచర్ కోసం 2 అడ్వైజులు ఇస్తా. ఒకటి, ఫ్యామిలీతో ఎక్కువ టైంని స్పెండ్ చేయి. రెండోది, చాడనే అబ్బాయితో ఎంత వీలైతే అంత దూరంగా ఉండు అని అంటుంది. దాని తర్వాత వాళ్ళిద్దరూ క్యాంప్ లోపలికి వెళ్తారు. ఎలియట్ తన ఫ్యూచర్ సెల్ఫ్తో నేను నిన్ను కిస్ చేయొచ్చా అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. ఫ్యూచర్ ఎలియట్ మొబైల్లో తన నంబర్ మై ఓల్డ్ యాస్ అని సేవ్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎలియట్ లేచేసరికి రో మరియు రూతీ బోట్ని సర్దుతుంటారు. ఎలియట్ నైట్ జరిగిందంతా ఒక కల అనుకుంటుంది. క్యాంపింగ్కి వెళ్ళొచ్చిన కొన్ని రోజుల తర్వాత ఎలియట్ పొలంలో పనిచేసి ఎవరూ లేరు కదా అని నగ్నంగా ఒక లేక్లోకి వెళ్తుంది. అయితే అంతలోనే ఒక అబ్బాయి ఆ లేక్లోంచి బయటకు వస్తాడు. అతడు ఎలియట్తో, నేను మీ నాన్న దగ్గర పనిచేస్తున్నాను, నా పేరు చాడ్ అని చెబుతాడు. ఆ పేరు వినగానే ఎలియట్ అక్కడి నుంచి పారిపోతుంది. చాడ్ నుంచి పారిపోయిన ఎలియట్ తన మొబైల్లో మై ఓల్డ్ యాస్ కాంటాక్ట్కి తను చాడ్ని కలుసుకున్నానని మెసేజ్ చేస్తుంది. ఫ్యూచర్ ఎలియట్ నుంచి రిప్లై రాగానే తను భయపడి తన మొబైల్ని నీటిలో పడేస్తుంది. దాని తర్వాత ఎలియట్ ఫ్యూచర్ ఎలియట్కు కాల్ చేసి, చాడ్ తనకు చాలా అట్రాక్టివ్గా కనిపించాడు, తనను ఎందుకు అవాయిడ్ చేయమంటున్నావో రీజన్ చెప్పమంటుంది. దానికి ఫ్యూచర్ ఎలియట్, నేను నీకు రీజన్ చెప్పలేను, బట్ ప్లీజ్ చాడ్కి వీలైనంత దూరంగా ఉండు అని అంటుంది. దీని తర్వాత ఎలియట్ ఫ్యూచర్ ఎలియట్ చెప్పిన అడ్వైస్ని ఫాలో అవుదామని ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తన తమ్ముడు మ్యాక్స్తో గోల్ఫ్ ఆడుతుంది, అమ్మతో కబుర్లు చెబుతుంది, మరియు చిన్న తమ్ముడు స్పెన్సర్తో మూవీ చూస్తుంది. ఒకరోజు చాడ్ ఎలియట్ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తాడు. అయితే ఎలియట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మ్యాక్స్తో, పద గోల్ఫ్ ఆడేందుకు వెళ్దాం అని అంటుంది. అయితే మ్యాక్స్ చాడ్ని కూడా గోల్ఫ్ ఆడేందుకు ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళు ముగ్గురు గోల్ఫ్ ఆడేందుకు వెళ్తారు. అయితే అప్పుడే ఎలియట్కి తన నాన్న పొలం అమ్మేస్తున్నాడన్న సంగతి తెలుస్తుంది. ఆమె తన నాన్న దగ్గరికి వెళ్ళి, పొలం ఎందుకు అమ్మేస్తున్నావు, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది. దానికి తన నాన్న, నువ్వు కాలేజ్ కోసం ఈ సిటీ వదిలి వెళ్ళిపోతున్నావు, నీకు ఇంట్రెస్ట్ లేదనుకుని అమ్మేస్తున్నాను అని అంటాడు. ఈ విషయం ఎలియట్ తన ఫ్యూచర్ సెల్ఫ్తో డిస్కస్ చేద్దామని చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఫ్యూచర్ సెల్ఫ్ నుంచి రిప్లై రాదు. 4 రోజులు గడిచిపోతాయి. తన నాన్న తనకు చెప్పకుండా పొలం అమ్మేశాడన్న కోపంలో ఈ సిటీ ఎంత వీలైతే అంత త్వరగా వదిలి వెళ్ళిపోదామని ఎలియట్ నిర్ణయించుకుంటుంది. అయితే తన బోట్ అమ్మేద్దామని ఒక రోజు చాడ్ని రమ్మని పిలుస్తుంది. అయితే వాళ్ళిద్దరూ బోట్లో వెళ్ళేటప్పుడు ఒకరికొకరు బాగా దగ్గరైపోతారు. చాడ్ ఎలియట్ని కిస్ చేస్తాడు. ఎలియట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని ఫ్యూచర్ ఎలియట్తో డిస్కస్ చేద్దామని చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఫ్యూచర్ ఎలియట్ కాల్స్ లిఫ్ట్ చేయదు. ఇక లాభం లేదనుకుని ఎలియట్ రో దగ్గరికి వెళ్ళి మిగిలిపోయిన మష్రూమ్స్ తీసుకుని టీ తయారు చేసి తాగుతుంది. అయితే ఈసారి ఎలియట్ మత్తులో జస్టిన్ బీబర్ లాగా మారిపోతుంది. జస్టిన్ బీబర్లా మారిన ఎలియట్ వన్ లెస్ లోన్లీ గర్ల్ అనే పాటకు పర్ఫామ్ చేస్తుంది. ఆ మరుసటి రోజు ఇక ఫ్యూచర్ ఎలియట్ని కలుసుకోలేనేమో అనుకుని తన ఫ్రెండ్స్కి చాడ్ను పరిచయం చేస్తుంది. ఆ తర్వాత చాడ్ మరియు ఎలియట్ ఏకాంతం కోసం బోట్ రైడ్కి వెళ్తారు. అయితే రైడ్ మధ్యలో బోట్ మోటార్ నీటిలో పడిపోతుంది. వర్షం మొదలవుతుంది. ఎలియట్ మరియు చాడ్ ఒక ప్లేస్కి చేరుకుంటారు. వాళ్ళిద్దరు అక్కడ సెక్స్ చేసుకుంటారు. సెక్స్ తర్వాత చాడ్ ఎలియట్ని ఇంటి దగ్గరికి దిగపెట్టడానికి వస్తాడు. అప్పుడే ఫ్యూచర్ ఎలియట్ మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. ఎలియట్ తనతో, నేను చాడ్తో సెక్స్ చేశానని చెబుతుంది. దానికి ఫ్యూచర్ ఎలియట్, చాడ్ చనిపోతాడు, నువ్వెంత ప్రయత్నించినా అతన్ని కాపాడలేవు,
అందుకే చాడ్కి దూరంగా ఉండని నీకు అన్నిసార్లు చెప్పాను. తెలుసు చాడ్ను ప్రేమించడం, తనతో ప్రేమించబడడం ఒక వరం, కానీ చాడ్ చనిపోయాక బాధను భరించలేవు అని ఎలియట్తో అంటుంది. దానికి బదులుగా ఎలియట్, మనం ప్రేమించిన వాళ్ళు మనకంటే ముందే చనిపోతారని ప్రేమించడం మానేస్తామా? నాకు చాడ్ కావాలి అని అంటుంది. అప్పుడే చాడ్ అక్కడికి వస్తాడు. చాడ్ కూడా ఫ్యూచర్ ఎలియట్ని చూడగలుగుతాడు. ఎలియట్ ఫ్యూచర్ ఎలియట్ని తన కజిన్లా పరిచయం చేస్తుంది. ఫ్యూచర్ ఎలియట్ చాడ్ని గట్టిగా హగ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శాశ్వతంగా. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకు ఎలియట్కి ఫ్యూచర్ ఎలియట్ నుంచి ఒక వాయిస్ మెయిల్ వస్తుంది. అదేంటంటే, జీవితం అంటే పాస్ట్లో ఉండిపోవడం కాదు, ఫ్యూచర్ గురించి చింతించడం కాదు, ప్రజెంట్లో జీవించడం. లివ్ యువర్ లైఫ్, లవ్ యువర్ లైఫ్. ఫైనల్గా ఇంకోటి, నా కోసం మన లేక్కి వీడుకోలు చెప్పు అనడంతో స్టోరీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ నేరేషన్ మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మూవీ మేనియాక్.